ఈరోజు మా చెట్లకి యాప్ పిండి బాగా ఎండబెట్టి పెట్టానండి. యాప్ పిండి, ఎప్సమ్ సాల్టు, గోధుమ పిండి, నల్ల మినుముల పొడి మేము ఆడిచి పెట్టుకుంటాం ఇంట్లో చాలా రోజులు, అందుకని అది కూడా వేసేస్తున్నాం. నల్ల మినుములు పొడి, శనగపిండి, ఇది వచ్చి గోధుమ పిండి, అన్నీ కొంచెం పాత అయిపోయాయి కదా, అవన్నీ కలిపేసి ఈ ఎప్సమ్ సాల్ట్ కలిపేసేసి చెట్లకి ఇచ్చేస్తా. చూడండి, మీరు కూడా ఇట్లా వేస్ట్ ఉంటాయి పడేయకుండా మనం ఏంటంటే చెట్లు ఉన్నవాళ్ళు చెట్లకి వేసుకుంటే వాటికి సత్తవు బాగా ఈ పిండ్లన్నీ. చూడండి, ఎప్సమ్ సాల్టు, గోధుమ పిండి ఇవన్నీ వేసేసి, ఇదిగో శనగపిండి, మళ్ళీ చెప్తున్నా, శనగపిండి ఇవన్నీ అంటే వాడేసి మిగిలిన పిడిలు చూడు, మినప్పిండి, నల్ల మినుముల పిండి, ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తానండి. ఇట్లా కలిపేసి బాగా మిక్స్ చేసేస్తా. ఇప్పుడు చెట్లకి చుట్టూరు కొంచెం కొంచెం వేసేస్తా. చూస్తున్నారు కదండి, చూడండి ఎట్లా వేసేస్తానండి. ఇప్పుడు అన్నీ ఏంటంటే పూత మీద ఉన్నాయి, వేసామనుకో కొంచెం కాయలకి సత్త వస్తుంది చెట్లకి, అందుకని ఇప్పుడు తెచ్చచ్చు. టమాటాలు అన్నీ చిన్న చిన్న కాయలు, అంత పూత కాయ ఉంది, అందుకని ఇంతంత పొడి ఎక్కువ లేకుండా ఇంతంత పొడి వేసేస్తున్నా. చూడండి, ఇట్లా వేసుకుంటే చుట్టూరు ఇట్లా వేసేస్తా. చూడండి, ఈ ఆకు కూడా రేపు కట్ చేసేస్తా, అంతా వాడిపోతుంది. రేపు కట్ చేసేసి ఆకంతా ఎండబెట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటాం. చూడండి, అన్నీ పూత అట్లా ఉంది. చూడండి, వంకాయ చెట్లు చూడండి పూత, అందుకని మనం సత్తువ ఇది కొంచెం ఈ పిండ్లన్నీ కలిపితే కొంచెం సత్తువ చుట్టూరు. చూడండి, ఇవన్నీ పూత అప్పుడు కొంచెం మనం సత్తువ ఇస్తూ ఉండాలి వాటికి. కొంచెం వేస్తా. చూడండి, బీర చెట్టు కూడా పోతాయి. ఇచ్చి బీనీస్ వేస్తున్నా దీనికి. చూడండి, జామ చెట్టు బాగా ఎదుగుతున్నాయి. ఇట్లా అప్పుడప్పుడు నెలకు ఒక తడవన్న, వారానికి కూడా ఇయ్యలేమనుకో నెలకు ఒక తడవ ఇచ్చుకోవాలి మనం. ఇప్పుడు మిరప చెట్లు ఒక 5 చెట్లు ఉన్నాయి దీంట్లో. చూడండి, అన్ని కాయలు చూడండి, చిన్న చిన్న చెట్లే, కాయ పూత చూడు ఎట్లా వచ్చినాయి. ఇవన్నీ ఒకరోజు కోసి వీడియోలో పెడతానండి. చూడండి వాటికి ఇప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం సత్తువ ఇవ్వాలి. ఇట్లా ఈ టమాటాలకి అంతా ఎవరైనా మీరు చెట్లు వేసుకుంటే అప్పుడప్పుడు ఇంట్లో మనం ఏం కొనబడలే, అయ్యి ఇంట్లో ఉండే పిండ్లే అట్లా మిక్స్ చేసుకొని అన్ని 4-5 రకాలు మన ఇంట్లో ఉండే పిండ్లు వేసుకున్నాం అనుకో వాటికి సత్తువ వస్తుంది, సత్తువ ఇచ్చినట్టు మనం. ఇట్లా చూడండి, జామ చెట్టు అన్ని కాయలు పూత, అట్లాంటి వాళ్ళకి మనము శక్తి ఇవ్వాలి. నీళ్ళు పోసేసి గమ్ముగా ఉండకూడదు. ఇట్లా పిండిలు వేసుకుంటే ఒకరోజు శక్తి. చూడండి, ఇట్లా చేస్తుంటానండి నేను, మీకు కూడా చెప్తుంటాను. అందరూ ఆడవాళ్ళు కొంచెం ఇంటికి ఒక 10 చెట్లు అయినా వేసుకోండి. ఇదిగో ఈ మిరప చెట్టు అయితే మేము వేయను కూడా ఇలా నీళ్ళల్లో అంటే నేను గుంజుతా కదా పచ్చిమిరపకాయలు తరిగి నీళ్ళు పోస్తా కదా, అట్లా పడిమలిసింది దీంట్లోనే ఈ చెట్లు. చూడండి కాయలు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు శక్తి లాగేస్తుంటా ఇట్లకి. చూడండి, చిన్ని చెట్టే కదా, ఒకటే చెట్టు చూడు కాయలు ఎన్ని ఉన్నాయి, 100 గ్రాముల కాయలు పైన ఉంటాయి దానికి. ఇట్లా అప్పుడప్పుడు చూడండి, ముల్లంగి గింజలు మొన్నే కదా గుచ్చాను. చూడండి, ముల్లంగి ఇట్లా ఏంటంటే మనం బలంగా ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాం కాబట్టి అవి వస్తున్నాయి. ఇట్లా వేసుకోవాలండి. మీరు కూడా ట్రైడ్ వాటర్ యాపిల్ ఉంది వేసేసుకోవడం. వాటర్ యాపిల్ ఇది పూత వచ్చినప్పుడు బాగా వీడియో తీసి. మామిడి చెట్టు అన్నీ ఇట్లా ఇచ్చుకోవాలంటే ఇట్లా ఇచ్చుకుంటే ఒక్కొక్కరు అప్పుడప్పుడు శక్తి వాటికి. రండి,
మా ద్రాక్ష చెట్టుకి వాటికి ఇవ్వాలి. ద్రాక్ష చెట్లు ఆకంతా కట్ చేసేసాను మొన్న. కట్ చేసేసి ఇప్పుడు అయిపోయిందిలే, ఏం కాదు. చూస్తున్నారు కదా సార్, మనం తమ్మకాయలు కోసేసాను కదా, మళ్ళీ పూత పిండి చూడండి ఇట్లా ఉంటాయి. అంటే మనం శక్తి ఇస్తున్నాం, వాటికి శక్తి ఇస్తున్నాం కాబట్టి అవి కాయలు కాస్తున్నాయి. ఇంకేమండి ఇదే అండి చిన్న వీడియో. ఈరోజు అన్నిటికి పిండి ఇచ్చేసాను. ఇంకా రేపు ఉదయం నీళ్ళు పోస్తా. ఇంకేమండి, ఉంటానండి. ఇది కింద చెట్లకి వేసేస్తాను. ఉంటానండి, బాయ్.